సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని ఉరుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది ఊరి ఊరిని చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను జింజిగి 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 సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని కొమ్మ మీది చిలకమ్మకు పులుకే అందం ఈ కోనసీమ పుల్లెమ్మకు అలకే అందం కొమ్మ మీది చిలకమ్మకు పులుకే అందం ఈ కోనసీమ పుల్లెమ్మకు అలకే అందం గూటిలోని గోరింకకు కాదు సరసం అందం గూటిలోని గోరింకకు కాదు సరసం అందం ఈ గుంటూరి పిల్లదానికి కాదు సరసం అందం జింజిగి 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 సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని పూతరేపుల తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది పూతరేపుల తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది కోడగిత్తా పొగరంతా నీ కొంటె వయసులో ఉంది కోడగిత్తా పొగరంతా నీ కొంటె వయసులో ఉంది అందుకేనేమో తొర్రమని నేనెళ్ళాలంటే తూర్పు దిక్కు ఆపేసింది ఉరిమురిమి చూడాలంటే ఉత్తర దిక్కు ఊపేసింది జింజిరి 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 సిన్ని ఓ సిన్ని 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 నీ సన్నజాజుల సిన్ని నీ వన్నెగాజుల సిన్ని ఉన్నమి చంద్రునిలోనే ఈ సిన్ని వెన్నెలై విరబోతుంది ఈ సిన్ని సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని నా చూడని నేనే నమ్మలేక నా లక్ష్మికి ఇంత అదృష్టమా మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారికి ఉత్తరం రాస్తాను నాన్న ఏమ్మా ఏంటమ్మా బాబు తీసుకుని ఏడుపురే ఉత్తరం రాయమంటారు అదేమిటి బాబు ఆడపిల్లవాళ్ళం ఆ బాధ్యంతా నాకు నేనే రాస్తాను కానీ చూడు బాబు మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు ఆ పని పాట తెలుసునుకో
కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాంతే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? నా పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? చాలా కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి. మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట? కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనన్నమాట. పెట్టుకో. కళ్ళ జోడా పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నల్లకడ తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడుతుంది. అయితే అది
ఏం చేశాను? చెప్పాలేమిటి? నువ్వు మాత్రం తక్కువ చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదానివా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించనా? లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా त्रैलोक्य कुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया वंदे मुकुंद प्रिया కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి, ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. అదేమిటే సింగురంగాన్ని మహారాణిగా కూర్చున్నావు? అది నెలకు నోచుకోలేదేమిటి? ఏమో, కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైకా కోడల మీద పాపం ఊరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అదే బాగున్నాయి. అదే సంగతి. కోడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య, ఇంకా పడుకున్నావే? ఇంత బాలేదా? బాలిన పొద్దెక్కితే గానీ దానికి చల్లారుదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. పాచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య, బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా? లేదని అమ్మ, ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మాయి. వెళ్ళి అమ్మని అడిగాం. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచి మొహంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ నీది కాదే, నాది. పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది బిడ్డలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. 50 రూపాయలు తీసుకుని 2 పాలట పడుకుంటే ఇంటికెళ్ళు. ఏమండి, ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి